లండన్లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లోని 5వ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన బ్యాటింగ్తో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఈ కీలక మ్యాచ్లో యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీ భారత జట్టుకు ఆశలు రేకెత్తించాయి. సిరీస్లో 1-2తో వెనుకబడి ఉన్న శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఈ మ్యాచ్లో గెలిస్తేనే సిరీస్ను సమం చేయగలదు. ఓడినా డ్రా చేసుకున్న సిరీస్ ఇంగ్లాండ్ చేతుల్లోకి అయితే వెళ్తుంది. ఈ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులు ఆల్అవుట్ అయింది. కరుణ్ నాయర్ 53 అర్ధ సెంచరీ సాధించినప్పటికీ ఇంగ్లాండ్ పేసర్ అట్కిన్సన్ 5 వికెట్లు దాటికి భారత బ్యాటింగ్ లైన్ ఆఫ్ కుప్పకూలింది. అనంతరం ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 247 పరుగులకు ఆల్అవుట్ అయింది. జాకీ క్రాలీ 64, హ్యారీ బ్రూక్ 53 అర్ధ సెంచరీతో మెరిశారు. భారత బౌలర్లో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలు చెరో 4 వికెట్లు సాధించారు. ఆకాష్ దీప్ కు 1 వికెట్ అయితే పడింది. క్రిస్ బ్రోక్స్ గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేదు. 23 పరుగులు వెనకబడి రెండో ఇన్నింగ్స్ లో ఆరంభించిన శుక్రవారం ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో 2 వికెట్లు 75 పరుగులు అయితే చేసింది. కేఎల్ రాహుల్ 7, సాయి సుదర్శన్ 11 విఫలమయ్యారు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 51 బ్యాటింగ్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు, ఆకాష్ దీప్ 4 బ్యాటింగ్, 4 క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 52 పరుగులతో ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ సిరీస్ లో జైస్వాల్ ఫామ్ పడుతూ లేస్తూ ఉంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో పరమ చెత్త ఆటతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సిరీస్ లోని తొలి 4 మ్యాచ్ల్లో జైస్వాల్ 2 ఇన్నింగ్లు ఇలా అయితే ఉన్నాయి. 4, 28, 0-0, 3-4 టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో జైస్వాల్ డకౌట్ అయ్యాడు. దాంతో జైస్వాల్ ను పక్కన పెడితే మంచిదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక 5వ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోను జైస్వాల్ కేవలం 2 పరుగులకే పెవిలియన్ కు చేరడంతో అభిమానులు తీవ్రంగా విమర్శించారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం జైస్వాల్ రాణించాడు. ఖతర్నాక్ అర్ధ సెంచరీతో టచ్ లోకి వచ్చాడు. మూడో రోజు ఆటలో అతడు అర్ధ సెంచరీని సెంచరీగా మలిస్తే హీరో అవటం కూడా ఖాయం. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ అద్భుతంగా ఆడుతూ భారత బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా ఆకాష్ దీప్ బౌలింగ్ లో రివర్స్ స్కూప్ షాట్ తో 6 కొట్టి నీవు నన్ను ఇక్కడ ఏం చేయలేవంటూ సవాల్ విసిరాడు. ఈ మాటలో ఆకాష్ దీప్ ను కాస్త రెచ్చగొట్టినట్లుగా అనిపించాయి. 13వ ఓవర్లో ఆకాష్ దీప్ బౌలింగ్ లో డకెట్ మరోసారి రివర్స్ స్కూప్ ఆడే ప్రయత్నంలో బంతిని ఎడ్జ్ చేసి వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ కు క్యాచ్ ఇచ్చాడు. ఈ వికెట్ తో ఆకాష్ దీప్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. వికెట్ తీసిన వెంటనే డకెట్ వైపుకు వెళ్లి అతని భుజంపై చేయి వేసి నవ్వుతూ కొన్ని మాటలు అయితే మాట్లాడాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఇంకా మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.